హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ రోజైతే ఇక కేడీ గార్మెంట్స్ డిజైనర్స్ తన మొబైల్ నుండి ఎవరికైకా వేరే అన్నోన్ నెంబర్కు పంపించారని పూజారి ద్వారా నిజం తెలుసుకోబోతోంది ఆనంది. అయితే మరి ఇక పూజారి ఎలా ఇక నిజం ఆనందికి చెప్పబోతున్నాడు? మరి ఇక నిజం తెలుసుకున్న ఆనంది ఏం చేయబోతోంది జీవనను? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఇక ఆఫీస్లో జరిగిన దాని గురించి ఆనంది ఎత్తి ఆలోచిస్తూ ఉంటుంది. కాని ఒక్క విషయం, ఆదిత్యగారు నన్ను అపార్థం చేసుకోలేదు, నామీద నమ్మకముందని చెప్పి, ఇది ఖచ్చితంగా ఇక నేను పంపించింది కాదని చెప్పి ఆదిత్యగారు నామీద చాలా నమ్మకముంచాడు. కాబట్టి తన నమ్మకాన్ని వమ్ము చెయ్యకూడదు. ఇదంతా ఎలా జరిగిందో 24 అవర్స్లో నేను తెలుసుకోవలసిందే అని చెప్పి ఆనంది అయితే ఇలా ఇక అన్నీ ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇక తన శివయ్య దగ్గరికి వచ్చి ఆనంది ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు శివయ్య, ఎందుకు నాకీ పరీక్ష పెట్టావు? ఇక నేను 24 అవర్స్లో నేనుంటే ఏంటో నిరూపించుకుంటానని ఇక నేను మా పురుషోత్తం సార్కి చెప్పాను. ఇక నేనిప్పుడు నిరూపించుకోలేకపోతే, ఇక తప్పు చేయకపోయినా నింద నామీద పడితే నన్నిక ఏం చేస్తారో తెలియదు. నువ్వే ఇప్పుడు నన్ను కాపాడాలి. ఇదంతా ఎలా జరిగిందో, అసలు ఎవరు చేశారన్నది నాకు తెలిసేలా చెయ్యాలి అని చెప్పి తన శివయ్యతో పోరాటం చేస్తూ ఉంటుంది కుట్టి. అయితే ఇంతలోనే పూజారి వస్తాడు. అమ్మా కుట్టి, ఏంటమ్మా, మళ్ళీ నీకేం కష్టాలొచ్చాయమ్మా? నీ శివయ్యను అంత బాధపడుతూ అడుగుతున్నావు అని చెప్పి పూజారి అంటూ ఉండగా, శివయ్య నాకు చాలా కష్టాన్ని పెట్టాడు తాత, ఎలాగైనా నా కష్టాన్ని తీర్చేది ఇప్పుడా శివయ్యే అని చెప్పి అంటూ ఉండగా, ముందు నీకొచ్చిన కష్టమేంటో చెప్పమ్మా అని పూజారి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే జరిగిందంతా చెప్తూ ఉంటుంది. కేడీ గార్మెంట్స్ కోసం మేము డిజైనర్లను పిలిపించి ఇక మంచి మంచి డిజైనర్లతో మార్కెట్లో ఇక మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేలా ఇక మేము డిజైనర్లు తయారు చేశాము. స్పెషల్గా వాళ్ళను పిలిపించి తయారు చేయించాము. కానీ ఇప్పుడు ఇక మాకంటే ముందుగా మార్కెట్లో వేరే కంపెనీ వాళ్లు వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్లకు ఇక నా మొబైల్ నుండి వాట్సాప్ నేనే వాళ్లకు డిజైనర్స్ పంపినట్టు నా మొబైల్లో ఉంది తాత. అది ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలియకుండా నా మొబైల్ ఎవరు తీశారు, ఎవరు పంపించారు అన్నది ఏం అర్థం కావట్లేదు. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఇక స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎలా నిరూపించుకోవాలని నేను తప్పు చేయలేదని నాకు అర్థం కావట్లేదు తాత. ఎందుకు నా జీవితంలోనే ఇన్ని కష్టాలొస్తున్నాయి అని చెప్పి తన బాధను మొత్తం కూడా పూజారితో చెప్తూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే ఇక పూజారి అయితే, ఇక నేనున్నాను కదా కుట్టి, ఇదంతా ఎలా జరిగిందో ఇప్పుడే తెలుసుకుందాం. ఇక ఇదంతా జరిగింది ఎక్కడ? ఆఫీస్లోనా, ఇంటి దగ్గరనా? ముందుగా అది తెలుసుకోకుట్టి అని చెప్పి అంటూ ఉండగా, ఇంతలోనే తన మొబైల్లో ఇక వేరే నెంబర్కు అన్నోన్ నెంబర్కు డిజైనర్స్ పంపిస్తారు కదా, అది ఏ టైంకు పంపించారనేది ఇక ఇలా తెలుసుకుంటుంది కుట్టి. అయితే ఇక ఆ టైం చూస్తే ఇక అర్ధరాత్రి 12 గంటలకు తన మొబైల్ నుండి ఇక అన్నోన్ నెంబర్కి ఆ డిజైనర్స్ పంపించేస్తారు. ఇక అది చూసిన ఆనంది అయితే, అవును తాత, అర్ధరాత్రి నేనింట్లోనే ఉన్నాను, ఆ టైంలో ఇక నా రూమ్కి వచ్చి నా మొబైల్తో ఎవరో పంపించారు. ఇదంతా ఇక నేనిప్పుడు ఎలా తెలుసుకోవాలి తాత? ఇక ఆఫీస్లో ఆ టైంలో నేను ఆఫీస్లో లేను, ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాను, అంటే ఇంటి దగ్గరికి వచ్చాకే ఇదంతా జరిగింది అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది. అవునానంది, ఇంటి దగ్గరికి వచ్చాకే ఇదంతా జరిగింది. ఇక నువ్వు పడుకున్నాక ఇక ఎవరైనా వచ్చారా, నీకేమైనా గుర్తుందా అని చెప్పి అంటూ ఉండగా, లేదు తాత, ఒకసారి డోర్ కొట్టినట్టు అనిపించింది. అప్పుడు నేను బయటకు వచ్చి చూస్తే ఎవ్వరూ లేరు. మళ్లీ కడియా వేసుకుని పడుకున్నాను. ఇక తర్వాతేం జరిగిందో నాకేం గుర్తులేదు. ఇక తర్వాత ఎవరొచ్చారో ఇక నా రూమ్కి అనేది నాకు గుర్తులేదు తాత. తెల్లవారి దాదాకా నాకు స్పృహ రాలేదు అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఆనంది. దాంతో ఇక పూజారి అయితే, ఇక ఖచ్చితంగా నీ రూమ్కి ఎవరో వచ్చి ఇదంతా చేశారమ్మా. ఇక నువ్వు పడుకున్న సమయంలో ఇక ఇదంతా జరిగిపోయింది. కాబట్టి వాళ్ళు ఎవరనేది మనం ఇప్పుడే తెలుసుకోవాలి అని చెప్పి పూజారి అంటూ ఉండగా, ఎలా తాత, ఎలా తెలుసుకోవాలి తాత అని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటుంది. దానికెందుకమ్మా, నేను ఈ గుళ్ళో పెద్ద సీసీ కెమెరాను పెట్టానమ్మా. ఆ సీసీ కెమెరాలో ఇక ఎవరు వచ్చారనేది తెలిసిపోతుంది. పదమ్మా, ఇప్పుడే ఇక నీ రూమ్కి, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు మొత్తం కూడా ఈ సీసీ కెమెరా పనిచేస్తుందమ్మా. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని ఇక మొత్తం తెలుసుకోవటానికి ఇది పెట్టామమ్మా. ఎంతైనా ఇది గుడి కాదమ్మా, చాలా కానుకలు వస్తూ ఉంటాయి. ఇక దేవుడి గుళ్ళో కానుకలు కూడా దొంగలించే దొంగలు ఎంతోమంది ఉన్నారమ్మా. అందుకోసమే ఈ సీసీ కెమెరా ఎప్పుడో అరేంజ్ చేశాం. తప్పకుండా ఇప్పుడు నీ రూముకు వచ్చింది ఎవరు, ఇదంతా ఎవరు చేశారు అన్నది తెలిసిపోతుంది
ఆనంది, నువ్వేం బాధపడకు, నీ శివయ్య నీకు పూలబాట వేస్తాడు అని చెప్పి ఇలా పూజారి అయితే అంటూ ఉంటాడు ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే, పద తాత, ముందుగా మనం సీసీ కెమెరా దగ్గరికి వెళ్దాం, గుడిలో ఎక్కడ పెట్టారు అని చెప్పి అడుగుతూ ఉండగా, ఇక గుడి బయటే పెట్టామమ్మా అని చెప్పి ఇక గుడి బయటకు ఆనందిని తీసుకొని పూజారి వస్తాడు. అక్కడే ఇక మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అర్ధరాత్రి జీవన, అలేఖ్య, ఇక జీవన మనిషి ఒక అతను ముగ్గురూ కలిసి ఇక డిజైనర్స్ను ఇలా కాపీ తీసుకొని ఇలా వచ్చేస్తారు. ఇక జీవన వాళ్లకు చెప్తూ ఉంటుంది, ఇక ఈ పని చేస్తే కావలసినంత అమౌంట్ నీ అకౌంట్లోకి వస్తుంది అని చెప్పి ఇక ఇలా జీవన మనిషికి అతనికైతే చెప్తూ ఉంటుంది. అతనైతే సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ కొంచెం భయంగా ఉంది. ఆనంది మేడం గారు చాలా తెలివైన వాళ్ళు, ఇక ఒకవేళ తనకు మెలకు వచ్చి ఇక నిద్రపోకుండా ఉంటే చాలా కష్టమవుతుందేమో అని భయంగా ఉంది అని చెప్పి తను మాట్లాడుతూ ఉండగా, నీతో పాటు అలేఖ్య కూడా వస్తుంది, ఇక నువ్వు అలేఖ్యకు కంపెనీగా ఉండు, అంతే, పని మొత్తం అలేఖ్య పూర్తి చేస్తుంది అని చెప్పి జీవన బయట ఉండి వాళ్ళిద్దరినీ ఆనంది రూమ్ దగ్గరికి పంపిస్తుంది. మొదటిగా ఆనంది రూమ్కి డోర్ కొట్టడం, ఇక ఆనంది బయటకు రావడం, అదే టైంలో వాళ్ళు లోపలికి వెళ్లడం, అవన్నీ కూడా సీసీ కెమెరాలో ఫీడవుతాయి. ఇక ఆనందికి ఇక మళ్ళీ పడుకోగానే ఒక మత్తులాంటిది ఇస్తాడు కదా ఇక జీవన మనిషి. దాంతో ఇక ఆనందికైతే ఇక మెలుకోరాదు. ఆ టైంలోనే ఇక ఇద్దరు, అలీఖ్య ఇక జీవన మనిషి, అతనిద్దరూ కలిసి ఇక డిజైనర్స్ని ఇక అన్నోన్ నంబర్కి షేర్ చేస్తారు వాట్సాప్లో. ఇక వెంటనే పని అయిపోయిందని చెప్పి మళ్లీ బయటకొచ్చి ఇక జీవన, అలీఖ్య ఇద్దరూ కూడా చాలా సంతోషంగా అనుకున్నది సాధించామని చెప్పి హ్యాపీగా వెళ్తూ ఉంటారు ఇంటికి. అదంతా కూడా ఇక ఆనంది రూమ్ పక్కన గుడలో సీసీ కెమెరాలో మొత్తం కూడా ఉంటుంది. ఇక అది చూసిన ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది. తాత, ఈ సీసీ కెమెరా ఇక్కడ ఉండడం బట్టి ఇక నాకు మంచి జరిగింది, లేకుండా ఉంటే వీళ్ల గురించి ఎప్పటికీ ఇక నేను తెలుసుకునేదాన్ని కాదు. తప్పంతా జీవన, అలీఖ్య చేసి నింద నామీద వేసి అందరి ముందు నన్ను అవమానించి జైలుకు పంపించాలని చూస్తుంది జీవన. ఈ జీవన సంగతి ఇక నేను చెప్తాను తాత అని చెప్పి తన శివయ్యే తనకు నిజం తెలిసేలా చేశాడని చెప్పి తన శివయ్యకు మొక్కుకుంటూ ఆనందే అయితే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, పదండి, ఆ జీవనను అరెస్ట్ చెయ్యాలి, ఇక మేమెంతో కష్టపడి డిజైనర్స్ మార్కెట్లో షేర్ చేద్దాం, మా కంపెనీకి పేరు రావాలంటే ఇక ఇలా అమ్మేస్తుందా డిజైనర్స్, అమ్మి ఇక ఇలా నామీద నింద వేస్తుంది, తనను వదిలేయకూడదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఇక వాళ్లను తీసుకుని ఆనంది అయితే సునంద ఇంటికి వస్తుంది కదా. అప్పుడే సునంద అయితే, ఏంటి ఆనంది, ఇక పోలీసులు తీసుకుని మా ఇంటికి వచ్చావ్, ఎంత ధైర్యం నీకు అని చెప్పి సునంద అడుగుతూ ఉండగా, తప్పు చేసిన వాళ్లు కేడీ గార్మెంట్స్ డిజైనర్స్ వేరే కంపెనీకి షేర్ చేసిన వాళ్లు మీ ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి అంటూ ఉండగా, అది విన్నా ఇక సునంద, ఇక ఆదిత్య అందరూ కూడా షాక్ అవుతారు. అప్పుడే ఇక సునంద, మా ఇంట్లో ఇక ఇలా డిజైనర్స్ వేరే వాళ్లకు షేర్ చేసిన వాళ్లున్నారా, ఎవరు వాళ్ళు, ఇక నీ మొబైల్ నుండి అంత ధైర్యంగా ఇక వాళ్లు షేర్ చేయడమేంటి అని చెప్పి అంటూ ఉండగా, వాళ్ళెవరో కాదు, జీవన చేసిన బండారం మొత్తం నేను తెలుసుకున్నాను. ఆ లేఖ్యాను ఇంకో మనిషిని ఇద్దరినీ కూడా నా రూంలోకి పంపించి నా మొబైల్ ద్వారా అన్నోన్ నెంబర్కు షేర్ చేశారు వీళ్ళిద్దరూ. ఇక ఇదంతా వెనకత నుండి ఈ జీవనం చేయిస్తుంది. మొత్తం తెలుసుకున్నాను జీవన. ఇక గుడి బయటేనే పెద్ద సీసీ కెమెరా ఉంది. అది చూసుకోకుండా నువ్వు అలెక్య నా రూమ్కి వచ్చి ఇక మీరు చేశారు కాని అంతా అందులో ఫీడయ్యుంది. పూజారి తాత మొత్తం నాకు చూపించాడు. మీ నిజ స్వరూపాలన్నీ బయటపడ్డాయని చెప్పి ఇక ఇలా సీసీ కెమెరాలు తీసుకొచ్చి ఆనంద ఎత్తి సునందాకు చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అసలు నిజం తెలుసుకొని, ఎందుకు జీవన ఇలా చేశావు, కంపెనీ విషయంలో ఈ రోజున పరువు తీశావు కదా, పురుషోత్తం ముందు తలెత్తుకోలేకుండా చేశావు అని చెప్పి సునంద జీవన చంప పగలగొడుతుంది. అప్పుడే ఇక ఆదిత్య, చైతన్య వాళ్లు కూడా ఇక ఇలా చేస్తుందా జీవన, ఎందుకు జీవన ఇలా చేశావు అని చెప్పి ఇక ఆదిత్య కూడా, నేను ముందే చెప్పాను కదమ్మా, ఆనంది ఖచ్చితంగా ఇక ఇలా చేసి ఉండదని, నాకు ఆనంది మీద నమ్మకముంది, ఎందుకంటే ఆనంది ఆ డిజైనర్స్ రప్పించడం కోసం వాళ్లకోసం ఎంతో ట్రై చేసింది, ఎంతో కష్టపడి వాళ్లను ఇక్కడికి తీసుకొచ్చి కొత్త డిజైనర్స్ వేయించింది. అలాంటి ఆనంది ఇక మన కంపెనీకి కాకుండా వేరే కంపెనీకి ఇలా ఎందుకు షేర్ చేస్తుంది, అందుకే నాకు నా భార్య ఆనంది మీద నమ్మకముందని చెప్పాను.
ఇక ఆనంది అంటే ఈ జీవనకు పడదు. అందుకే ఆనంది మీద నింద వేయడం కోసం ఈ జీవన ఇంతకు తెగించింది అని చెప్పి ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే చైతన్య అయితే జీవన దగ్గరికి వచ్చి, వదినా, దీనికి ఎలాంటి శిక్ష వేస్తావో నీ ఇష్టం. ఇక దీన్ని ఏం చేసినా ఇక నువ్వే చెయ్యాలి. ఇక నీ మీద నింద వేసి నిన్ను ఇన్ని కష్టాల పాలు చేసింది. అలాంటి జీవనను ఏం చేసినా నీకు ఎవరూ అడ్డురారు వదినే. ఇక ఏం చేస్తావో చేసుకో అని చెప్పి ఇక చైతన్య కూడా చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు జీవన విషయంలో. అప్పుడే ఆనంది చాలా కోపంగా, ఈ జీవనకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు చైతు అని చెప్పి జీవన జుట్టు పట్టుకొని పద అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఆనంది ఇలా లాక్కొని వస్తూ ఉంటుంది. తీసుకెళ్లి లాకప్లో పడేయండి. ఇక దీనికి ఎప్పటికీ బెయిల్ రాకూడదు. ఇది చేసిన పని వల్ల ఇక నేను ఈరోజు అందరి ముందు ఫూల్ అయిపోయాను. ముఖ్యంగా నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న పురుషోత్తం సార్ ముందు కూడా నేను దోషిగా నిలబడ్డాను. దానికి కారణం ఈ జీవనకు అలెక్యకు ఎందుకు నా మీద ఇంత కోపం అని చెప్పి ఇక ఈరోజైతే ఇక జీవనకు ఇలా లాకప్లో పడేసి బుద్ధి చెప్తూ ఉంటుంది. ఇక నీతో పాటు ఇక నీ మనిషి తనను అలక్యను కూడా తీసుకొస్తాను. మీ ముగ్గురికి జైలు శిక్ష పడేలా నేను చేస్తాను. మీకెప్పటికీ బెయిల్ కూడా రాకుండా చేస్తాను. ఏమనుకున్నారో ఈ ఆనంది అంటే ఇక మిమ్మల్ని వదిలిపెట్టనా? జీవన, నా విషయంలో ఇక నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఆ రోజు ఇక చైత్రాశ్రీతల్ల పెళ్లి విషయంలో కూడా తప్పు నువ్వే చేసి ఉంటావు. కాని సరైన సాక్ష్యం వెతకలేకపోయాం. కాబట్టి ఏం చేయలేము. ఇప్పుడు సరైన సాక్ష్యం దొరికింది. ఇక నువ్వు నా నుండి తప్పించుకోలేవు జీవన అని చెప్పి ఆనంది అయితే ఈరోజు కఠినంగా జీవనను లాకప్లో వేసేస్తుంది. ఇక జీవన లాకప్లో పడిందని ఇక ఇందుమతి తెలుసుకుని జ్యోతిసూర్యుల దగ్గరికి వెళ్ళి, జ్యోతిసూర్య, ఘోరం జరిగిపోయింది. మన జీవనాను ఇక పోలీసులు అరెస్ట్ చేశారంట. ఆ కుట్టి జీవనాను అరెస్ట్ చేయించిందంట. కంపెనీ విషయంలో ఏదో జరిగిందని చెప్పి నింద జీవనా మీద వేసి జీవనాను అరెస్ట్ చేయించింది. ఆ కుట్టి ఇప్పటికైనా తెలిసిందా కుట్టి ఈ కుటుంబం మీద ఎలా పగ సాధిస్తుందో? ఇక ఇప్పుడు ఈ విషయం ఇక అక్కకు బావకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? తన మనవరాలు జైలుకు వెళ్ళిందంటే ఎప్పటికీ వాళ్ళు ఇక క్షమించరు కుట్టిని. వెంటనే ఈ విషయం అక్కకు చెప్పాలి అని చెప్పి ఇందుమతి అయితే ఇలా జ్యోతిసూర్యులకు జీవన లాకప్లో ఉందని చెప్పి వెంటనే హైమాకు జడ్జికి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సూర్య అయితే, ఆగు పిన్ని, అసలేం జరిగింది? జీవన ఎందుకు జైలుకు వెళ్ళింది? అవన్నీ విషయాలు తెలుసుకుని జీవనాను విడిపించాలి. అంతేకాని చిన్న విషయానికి అమ్మా నాన్నకు చెప్పొద్దు. ఇప్పటికే చైత్రాశ్రీతల్ల పెళ్లి వల్ల వాళ్ళు చాలా డిస్టర్బ్ అయ్యారు. ఇక మన గౌరవం పోయిందని చెప్పి ఇక్కడికి రావడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఇందుమతి, ఇక నువ్వు ఇలా ఫోన్ చేసి చెప్తే ఇక జీవన జైల్లో ఉందంటే వాళ్ళు ఇంకా బాధపడతారు. ఈ విషయం ఇప్పుడే చెప్పొద్దు. ఇప్పుడే మేము స్టేషన్కి వెళ్ళి ఏం జరిగింది, అసలు జీవన తప్పుందా లేదా అని తెలుసుకుని జీవనాను బయటకు విడిపిస్తాం. అంతేకాని నువ్విక తొందరపడి అమ్మా నాన్నకు ఫోన్ చేయొద్దు పిన్ని అని చెప్పి సూర్య ఆపిస్తాడు. ఏమో సూర్య, ఆ కుట్టి ఇక మన కుటుంబం మీద ఇంత పగ సాధిస్తుంది. ఇక చైత్రాచైతల్ల పెళ్లి చేసింది. ఇప్పుడు ఇక జీవనను జైల్లో పెట్టింది. ఎందుకు ఆ కుట్టి ఇలా ప్రయత్నిస్తుంది? కుట్టిని ఇన్నాళ్ళు ఇక కన్నకూతుర్లా చూసుకున్నారు. అయినా కూడా కుట్టికి కొంచెం కూడా విశ్వాసం లేకుండా ఇలా చేస్తుందా మన కుటుంబాన్ని? దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి సూర్య, నువ్వే అని చెప్పి ఇందుమతి అయితే కుట్టుమీద కోపాన్ని పెంచుతూ ఉంటుంది. సూర్యకైతే అప్పుడే ఇక జ్యోతి అయితే, చిన్నతగారు, మీరు కొద్దిసేపు నోరు మూసుకుంటారా? ఇక కుట్టి ఏ పని చేసినా ఇక తొందరపడి చెయ్యదు. ఏదో జరుగుంటుంది. దానికి కారణం జీవన అయ్యుంటుంది. జీవన సంగతి చిన్నప్పట్నుండి చూస్తూనే ఉన్నాం. జీవన ఎప్పుడూ ఆనందిని ఏడిపించడమే తన పనిగా పెట్టుకుంటుంది. ఈసారి కూడా ఏదో చేసి ఉంటుంది. జీవనకు బుద్ధి చెప్పడానికి లాకప్లో వేసి ఉంటుంది ఆనంది. అంతే, ఇక నువ్వు కుట్టి గురించి అలా బ్యాడ్గా మాట్లాడదు. కుట్టి ఎలాంటిదో నాకు బాగా తెలుసు అని చెప్పి కుట్టి కన్నతల్లిలా మాట్లాడుతూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక ఇందుమతి అయితే, ఏంటి జ్యోతి, ఆ కుట్టి మీద నీకు ఎప్పుడూ కోపం రాదా అని చెప్పి అంటూ ఉండగా, లేదు, ఎవరు ఎలాంటి వాళ్ల తెలిసినప్పుడు కోపం ఎందుకొస్తుంది? ఇక నేను అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. నువ్వు తొందరపడి అత్తయ్య మావయ్యకు ఫోన్ చెయ్యకు. అలా చెయ్యకుండా ఉంటే చాలు. ఇక నువ్వు ఎక్కువగా మాట్లాడద్దు అని చెప్పి జ్యోతి అయితే ఇలా కసురుకుంటూ ఉంటుంది ఇందుమతినైతే. అప్పుడే ఇక సూర్య అయితే, ఏంటి జ్యోతి, నీకు నీ కన్న కూతురు కంటే ఆ కుట్టినే ఎక్కువైపోయిందా? కుట్టిమీద ఒక్క మాట కూడా పడనివ్వట్లేదు అని చెప్పి సూర్య అంటూ ఉండగా, అసలు ఈరోజు మీరు బ్రతుకున్నారంటే కారణం కుట్టి అండి. కుట్టే మిమ్మల్ని కాపాడి ఇక ఇలా హాస్పిటల్లో కాపాడి నాకు కాల్ చేసింది.
ఇక ఈ విషయం మీకు చెప్తే మీరు కుట్టి మీద కోపంగా ఉన్నారు కాబట్టి మీరు కోపపడతారని ఈ విషయం చెప్పొద్దన్నది. కానీ కుట్టి ఏ పని చేసినా మన మంచి కోసమే, మన కుటుంబం కోసమే చేస్తుందండి. ఒక్కసారి కుట్టి చేసినవన్నీ గుర్తు తెచ్చుకోండి. కుట్టి ఒక తప్పు చేసిందని చెప్పి తను చేసినవన్నీ ఇక తప్పులైపోవు కదండి. ఒక్కసారి కుట్టి మనసుని కూడా అర్థం చేసుకోండి అని చెప్పి ఇక సూర్య బ్రతకడానికి సూర్యని యాక్సిడెంట్ నుండి కాపాడింది ఇక కుట్టిని అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక సూర్య అయితే, నా ప్రాణాలను కాపాడింది కుట్టినా, కుట్టినను ఎంత కోపంగా చూసినా కుట్టి మాత్రం నన్ను తన కన్న తండ్రి కంటే ఎక్కువ చూసుకుంటుందని చెప్పి సూర్యకు అర్థమవుతుంది. ఇక ఇందుమతి కూడా ఇక జ్యోతి సూర్యలు మాట్లాడుకుంటూ ఉండగా వింటూ ఉంటుంది. ఎందుకు కాపాడదు? అది మీ కన్న కూతురు కదా, మీరు బావుండడమే తనకి కావాలి. ఇక నాన్నను హాస్పిటల్లోకి తీసుకెళ్లి కాపాడుకుందా అని చెప్పి ఇక ఇందుమతి అయితే వాళ్ల మాటల ద్వారా అర్థం చేసుకుని ఇలా కోపగించుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే, పదండి ముందుగా ఏం జరిగిందో మనం పోలీస్ స్టేషన్కి వెళ్లి తెలుసుకుందాం అని చెప్పి ఇక ఇలా ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అప్పటికి అక్కడ ఇక జీవన జైల్లో ఉంటుంది. జీవన అయితే, చూశారమ్మా ఆ కుట్టి ఎంత పని చేసిందో, ఇక నన్ను జైల్లో పెట్టిందమ్మా, మీ గురించి కూడా ఆలోచించకుండా నన్ను ఈరోజు లాకప్లో వేసింది, ఇక దాన్ని వదలకూడదు అని చెప్పి ఇక జీవన అయితే అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోని ఇక ఎస్ఐ దగ్గరికి వచ్చి, సరే ఏం జరిగింది, ఎందుకు మా జీవనను అరెస్ట్ చేశారు అని చెప్పి అంటూ ఉండగా, ఆనంది మేడం గారు ఇక ఇలా తన మీద కంప్లైంట్ ఇచ్చారమ్మా. కేడీ గార్మెంట్ సంబంధించిన డిజైనర్స్ దొంగచాటుగా ఇక ఆనంది రూంలోకి వెళ్లి తన మనుషుల ద్వారా అలక్య ద్వారా తన మనిషి ద్వారా ఇక ఇలా ఆనందికి మత్తుమందిచ్చి మరీ ఇక తన మొబైల్ నుండి వాట్సాప్లో షేర్ చేశారంట. అదంతా ఆనంది మేడం గారు సీసీ కెమెరాలో చూశారు. ఇక గుడి దగ్గర ఉన్న సీసీ కెమెరాలో అంతా ఫీడ్ అయింది మేడం. అందువల్ల దానికి సంబంధించిన ఇక మార్కెట్లో ఇవన్నీ ఇక ఇలా తప్పులు జరిగినాయి కాబట్టి వెంటనే ఇక కండిషన్ తీసుకోవాలని తన సార్ చెప్పాడంట. వాళ్లకు శిక్ష పడాల్సిందని ఇక పురుషోత్తమం గారు చెప్పడంతో ఆనంది కంప్లైంట్ ఇచ్చి తను జైల్లో పెట్టిందమ్మా. ఇక ఇప్పుడు మీరు అడగాల్సింది పురుషోత్తమం గారిని. ఇక తను చెప్తేనే ఆనంది ఇలా చేసింది అని చెప్పి ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు. ఈరోజైతే జ్యోతి సూర్యలతో. అప్పుడే ఇక జ్యోతి సూర్యలైతే, ఏంటి జీవన, నువ్వెందుకిలా చేశావ్? ఆనంది మొబైల్ నుండి ఎందుకలా వాట్సాప్లో షేర్ చేశావ్? మీ డిజైనర్స్, అది మీ కంపెనీ కూడా కదా, మర్చిపోయావా? ఇక అర్ధరాత్రి మనిషిని తీసుకునొచ్చి ఇలా చేయడమేంటి? నువ్వు చేసింది తప్పే కదా అని చెప్పి జ్యోతి అయితే మందలిస్తూ ఉంటుంది. దానికి జీవన అయితే ఏం మాట్లాడలేకపోతుంది. తప్పు చేస్తే ఇక క్షమించకుండా నన్ను జైల్లో పెడుతుంది ఆ కుట్టి అని చెప్పి అంటూ ఉండగా, నిన్ను జైల్లో పెట్టింది కుట్టి కాదు, ఇక కుట్టి సారైనా ఆ పురుషోత్తం గారు చెప్తేనే కుట్టి ఇలా చేసింది అని చెప్పి జ్యోతి అనడంతో, అంటే ఇక నేను ఎప్పటికీ జైల్లోనే ఉంటానా? పురుషోత్తం గారు నన్ను బయటకు విడిపించకపోతే అని చెప్పి అంటూ ఉండగా, అవును, ఇక నువ్వు ఎప్పటికీ జైల్లోనే ఉండాలి. పురుషోత్తం గారు కేసు వాపస్ తీసుకుంటేనే నువ్వు బయటకు రాగలవు. ఇక మేము లాయర్లుగా ఏం చెయ్యలేం. జీవన, నువ్వు చేసిన తప్పుకు నువ్వే శిక్ష అనుభవించాలి. నీతోపాటు అలిక్యా నీ మనిషి తాను ఉన్నాడు కదా, వాళ్లు కూడా జైల్లోకి రాబోతున్నారు. ఇక మీరు ముగ్గురూ ఇక జైల్లోనే కూర్చోండి. ఇలాంటి తప్పులు మళ్లీ ఎప్పుడూ చేయకుండా ఉండడం కోసం. కరెక్టా? ఇక మీకు జైలే అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న జీవన అయితే, అసలు నువ్వు అమ్మవేనా? ఇక కూతురు జైల్లో ఉంటే ఇక మందలించేది ఇలాగేనా అని చెప్పి అంటూ ఉండగా, నువ్వసలు నా కూతురువైతే కదా అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక జీవన షాకవుతుంది. అవును జీవన, నేను మాట్లాడేది నిజమే. నువ్వు నా కన్న కూతురివి కాదు, నా కన్న కూతురు కుట్టి. నాకు ఆదిత్య అన్ని విషయాలు చెప్పాడు. మొన్న మీ నాన్నకు యాక్సిడెంట్ అయినప్పుడు కుట్టి ఇక మీ నాన్నను కాపాడింది. ఆ రోజు ఇక కుట్టితో పాటు ఆదిత్య కూడా అక్కడికి వచ్చాడు. అప్పుడే నాకు నిజం చెప్పాడు, కుట్టి నీ కన్న కూతురని. అప్పుడే నాకర్థమైంది జీవనకు ఇక కుట్టికి ఎంత తేడా ఉందని చెప్పి. కుట్టి స్వభావం మొత్తం కూడా నాలాగే ఉంటుందని ఆదిత్య చైతన్య ఎన్నోసార్లు అన్నారు. కాని ఇక నిన్ను సరిగ్గా పట్టించుకోలేదు. నా కన్న కూతురు తానే అని, నా రక్తం తానే అని గుర్తించలేకపోయాను. నువ్వే నా కన్న కూతురువని, ఇలాంటి లక్షణాలు నీకెందుకొచ్చాయని బాధపడ్డాను. కాని నా అసలైన కన్న కూతురు కుట్టి అని ఆదిత్య కర్పకం ద్వారా తెలుసుకొని ఈరోజు నాకు చెప్పారు. నా కన్న కూతురు నాకెందుకు దూరమైందో కూడా మొత్తం చెప్పాడు. నీవల్ల, ఇందుమతి వల్లనే ఇదంతా జరిగింది. నా కూతురుకి నాకు ఇద్దరి మధ్య ఇలా ఇక బంధం దూరమైపోయిందని కూడా నాకు తెలుసు. ప్రాణగండముందని చెప్పి నా కన్న కూతురిని నాకు దూరం చేసింది మీ ఇందుమతి. పెద్దమ్మ, నువ్వు ఇందుమతివా? ఇందుమతి వాళ్ల చెల్లెల కూతురువు. ఇక ఆస్తి దక్కించుకోవడం కోసం ఇందుమతి నిన్ను మా కూతురుగా ఇంట్లో అడుగుపెట్టమని చెప్పింది. దానికి విని నువ్వు ఇలా అడుగుపెట్టి మా ఆస్తిని లాగాలనుకున్నారని అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను.
తెలుసు కాని తెలియనట్టు ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్నాను. ఇక ఇప్పుడుగాని నీకు బుద్ధి వచ్చే పనికుట్టి చేసింది. ఇక నువ్వు మా కూతురివైతే నిన్ను బయటకు విడిపించేవాళ్లం. కాని నువ్వు మా కన్న కూతురివి కాదు. మాకు చేసిన ద్రోహానికి నీతో పాటు ఇన్ని మంది కూడా జైల్లో కూర్చోవాలి. కాని తను దొరికిపోలేదు. ఇక అదృష్టం బాగుంది కాబట్టి ఇందుమతి తప్పించుకుంది. కాని నువ్వు దొరికిపోయావు జీవన. నువ్వు బయటకు వచ్చే అవకాశం లేదిక అని చెప్పి ఈరోజైతే జ్యోతి తన కన్న కూతురు కాదు జీవన అని చెప్పి ఇలా ఇక షాక్ ఇస్తుంది జీవనకైతే. జీవనకు కూడా ఆనందినే ఇక జ్యోతి అసలైన కూతురు అనే విషయం ఈరోజే తెలుస్తుంది. ఇందుమతి ఇన్నాళ్లు ఇక జీవనతో ఆడుకుంది. కాని నిజమేంటో జీవనకు చెప్పలేదు. ఎందుకంటే నిజమేంటో జీవనకు చెప్తే జీవన నోరు జారి ఎప్పటికైనా బయటపెడుతుంది. తరువాత ఆస్తి జీవన పేరు మీదగా రాయరు. ఇక మొత్తం కుట్టి పేరు మీదగానే రాస్తారని చెప్పి ఇందుమతి అయితే జీవనకు కూడా ఇన్నాళ్లు నిజాన్ని చెప్పదు. ఇక జీవనకు చాలా కోపమొస్తుంది. పెద్దమ్మ నన్ను కూడా మోసం చేసింది. పెద్దమ్మ ఇక నా మీద ఆస్తి రావాలని కోరుకుంది. కాని నా నుండి తను దక్కించుకోవాలనుకుందేమో. నిజం నాకు చెప్పకుండా ఇన్నాళ్లు నటించింది అని చెప్పి జైల్లో ఉన్న జీవనైతే ఇందుమతి మీద చాలా కోపంగా ఉంటుంది. మరి ఇక ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. జ్యోతి సూర్యులకు కుట్టినే అసలైన కూతురు అని చెప్పి ఆదిత్య చెప్పాడని నిజం తెలుసుకున్న ఇందుమతికైతే ఇక పెద్ద షాక్ అవుతుంది. ఇక ఇప్పుడు ఎలా? ఇక ఆస్తి దక్కకముందే అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఈ కుట్టి మామూలుది కాదు. ఎప్పుడు ఏ నిజాలు తెలియాలో ఆ నిజాలు తెలిసేలా చేసి ఈరోజు నా ప్లాన్ మొత్తం కూడా వేస్ట్ చేసింది అని చెప్పి ఇందుమతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆదిత్య ద్వారా అయితే ఇలా జ్యోతి సూర్యులైతే ఇక ఆనందినే కుట్టి తన కూతురు అని నిజం తెలుసుకోబోతున్నారు. ఇక జీవనను జైల్లోనే ఉంచాలి, దానికి శిక్ష పడాలని చెప్పి జ్యోతి, సూర్య, ఇక కుట్టి అందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇక అలికి జ్యోతి అసలైన కూతులు ఆనంది అని నిజం తెలుసుకొని దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఆదిత్య మీద కోరికలు వదిలేస్తుంది. నా ఆది నాకు ఎప్పటికీ దక్కడు. అంతా ఈ జీవనను నమ్మి నా జీవితాన్నే నాశనం చేసుకున్నాను. ఇక శ్రీనుతో కలిసి ఉండడం తప్ప నేనిప్పుడు చేసేదేమీ లేదు అని చెప్పి జీవన ఇందుమతి గురించి శ్రీనుకైతే నిజం చెప్తుంది. వాళ్ల నిజ స్వరూపాలు. వాళ్ల వల్లే నేను ఆదిత్యను కోరుకున్నాను. ఎప్పటికైనా ఆదిత్యను దక్కించుకోవాలనుకున్నాను. కాని ఈ రోజుకు అర్థమైంది. జ్యోతి కూతురు ఆనంది అని తెలుసుకొని ఆనందిని మోసం చేయడం నాకిష్టం లేదు. ఎప్పటికైనా ఆదిత్య ఆనందని తప్ప మరొకరి వైపు చూడడని అర్థమయింది.